వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. కన్యా రాశి వారికి జూన్ 20, 21, 22 తేదీలు మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు కావు. గతంలో మీరు చేసిన ప్రతి ప్రయత్నం, మీరు మౌనంగా భరించిన ప్రతి పరిస్థితి, మీరు మీ మనసులో మాత్రమే ఉంచుకున్న ప్రతి కోరిక ఇప్పుడు ఒక దిశలో కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ 72 గంటల సమయంలో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ 72 గంటల్లో చాలా కాలంగా ఒక ప్రశ్న మీ మనసులో తిరుగుతూ ఉంది. నేను ఇంత కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ఆలస్యం జరుగుతుంది అని మీరు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక పని పూర్తయ్యే దశలో ఆగిపోయింది. ఒక అవకాశం చేతికి వచ్చినట్టే వచ్చి దూరం అయ్యింది. ఒక వ్యక్తి మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు. ఒక నిర్ణయం మీకు నష్టం కలిగించింది. ఈ సంఘటనలన్నీ మీ మనసులో ముద్ర వేశాయి. ఇప్పుడు పరిస్థితి వేరే దిశలో కదులుతుంది. ఈ 72 గంటల సమయంలో మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తిస్తారు. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజుగారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మాత్రమే. ఇప్పుడే ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ పూర్తి జాతకం కూడా చెబుతాడు. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంది. ప్రతి నిరీక్షణ వెనుక ఒక పాఠం ఉంది. మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు ఇప్పుడు అర్థమయ్యేలా మారతాయి. ఈ సమయంలో బుధగ్రహ ప్రభావం మీ రాశిపై ప్రధానంగా కనిపిస్తుంది. బుధుడు ఆలోచనలకు, సంభాషణలకు, నిర్ణయాలకు సంబంధించిన గ్రహంగా పరిగణించబడతాడు. అందుకే ఈ 3 రోజుల్లో మీరు వినే ఒక వార్త, మీరు చదివే ఒక సందేశం, మీరు కలిసే ఒక వ్యక్తి మీ దృష్టిని పూర్తిగా మార్చేలా చేస్తాడు. ఇటీవల మీరు ఒక విషయంలో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. పని సంబంధమైన అంశం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, డబ్బుకు సంబంధించిన నిర్ణయం కావచ్చు. ఆ విషయంపై ఉన్న సందేహం తగ్గడం ప్రారంభమవుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేరు. మీరు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు నడుస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచించే అలవాటు పెరిగింది. భవిష్యత్ గురించి, కుటుంబ బాధ్యతల గురించి, ఆర్థిక స్థితి గురించి మీరు చాలాసార్లు ఆలోచించారు. ఈ 72 గంటల్లో ఒక చిన్న మార్పు మీలో కనిపిస్తుంది. ముందుగా సమస్య కనిపించేది ఇప్పుడు పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మంచి పనికి వెంటనే ఫలితం రాదు. మీరు సహాయం చేసిన వ్యక్తి మిమ్మల్ని గుర్తించలేదు. మీరు చూపిన నమ్మకానికి సరైన విలువ లభించలేదు. కానీ కాలం ప్రతి విషయాన్ని నమోదు చేస్తుంది. అదే కర్మ ఫలితం అనే భావనలో ప్రధాన అంశం. జూన్ 20 ఉదయం నుంచే మీ దృష్టి ఒక ముఖ్యమైన అంశంపై నిలుస్తుంది. ఆ రోజు మీరు వినే ఒక మాట మీలో కొత్త ఆలోచనకు కారణమవుతుంది. చిన్న విషయంగా కనిపించిన దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు గతంలో వదిలేసిన ఒక ఆలోచన మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఒక పని మళ్ళీ ప్రారంభించాలి అనే భావన కలుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రయత్నానికి మళ్ళీ శక్తి లభిస్తుంది. కన్యారాశి వారికి సాధారణంగా ఒక లక్షణం ఉంటుంది. ప్రతి పనిని జాగ్రత్తగా పరిశీలించడం, ప్రతి విషయాన్ని 10 సార్లు ఆలోచించడం. ఈ లక్షణం చాలా సందర్భాల్లో మీకు ఉపయోగపడింది. కానీ కొన్ని సందర్భాల్లో అదే ఆలస్యానికి కారణమయ్యింది. ఈ 3 రోజుల్లో వేగం కంటే స్పష్టత ముఖ్యమని మీరు గుర్తిస్తారు. సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుంటారు. కొంతమందికి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఒక పెండింగ్ విషయం ముందుకు కదులుతుంది. ఒక సమావేశం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. డబ్బు విషయంలో కూడా మీ ఆలోచన మారుతుంది. ఆదాయం పెరగాలనే కోరికతో పాటు ఖర్చులను నియంత్రించాలనే అవగాహన పెరుగుతుంది. ఇటీవల కొన్ని అవసరం లేని ఖర్చులు మీ దృష్టికి వచ్చాయి. వాటిని తగ్గించాలనే నిర్ణయం మీరు తీసుకుంటారు. జూన్ 21 నాటికి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో భయపడ్డ ఒక విషయాన్ని ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు చెప్పవలసిన మాటను స్పష్టంగా చెబుతారు. మీరు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆలస్యం చెయ్యరు. బుధగ్రహ ప్రభావం కారణంగా ఈ సమయంలో సంభాషణలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో గమనించాలి. సరైన మాట సరైన సమయంలో చెప్పడం ద్వారా ఒక సమస్య ముగుస్తుంది. ఇటీవల మీకు దూరమైన ఒక అవకాశం గురించి మీరు మళ్ళీ ఆలోచిస్తారు. ఆ అవకాశం ఎందుకు దూరమైందో ఇప్పుడు అర్థమవుతుంది. కొన్ని తలుపులు మూసుకోపోవడం కూడా జీవితంలో అవసరమేనని తెలుసుకుంటారు. ఈ 3 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిజాన్ని గుర్తిస్తారు. మీ విలువను గుర్తించని వ్యక్తుల కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదని మీకు అర్థమవుతుంది. మీ సమయం, మీ శక్తి, మీ దృష్టి విలువైనదని మీరు గ్రహిస్తారు.
జూన్ 22 సమయానికి ఒక అంతర్గత ప్రశాంతత కనిపిస్తుంది. బయట పరిస్థితులు పూర్తిగా మారకపోయినా వాటిని చూసే మీ దృష్టి మారుతుంది. అదే అసలు మార్పు. కొన్ని సందర్భాల్లో కర్మ ఫలితం అంటే డబ్బు మాత్రమే కాదు. ఒక స్పష్టత కూడా కర్మ ఫలితమే. ఒక మంచి నిర్ణయం కూడా కర్మ ఫలితమే. ఒక తప్పు మార్గం నుంచి బయటపడడం కూడా కర్మ ఫలితమే. ఈ సమయంలో మీరు కలిసే వ్యక్తుల్లో ఒకరు మీకు ఒక ముఖ్యమైన ఆలోచనను ఇస్తారు. ఆ మాట వెంటనే పెద్దగా అనిపించకపోయినా తర్వాత దాని విలువ మీకు అర్థమవుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక చిన్న విషయం ఈ సమయంలో కనిపిస్తుంది. అది పెద్ద వార్త కాకపోవచ్చు, కానీ మీలో నమ్మకాన్ని పెంచే సంఘటనగా నిలుస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు మౌనంగా చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని గుర్తించే సమయం ఇది. ప్రతి అడుగు ఒక అనుభవాన్ని ఇచ్చింది. ప్రతి అనుభవం ఒక పాఠాన్ని నేర్పింది. ఇప్పుడు ఆ పాఠాలు ఉపయోగపడే దశలో ప్రారంభమవుతాయి. ఈ 72 గంటల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్పష్టంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ మనసు చెప్పే విషయాన్ని వినండి. మీ అనుభవాన్ని నమ్మండి. మీ ముందు కనిపించే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. జీవితంలో కొన్ని సందర్భాలు మనం ఊహించిన దారిలో సాగవు. మనం ఒక వ్యక్తిపై నమ్మకం పెడతాం. ఒక సంబంధాన్ని ఎంతో విలువగా చూస్తాం. ఒక బంధం ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని భావిస్తాం. కానీ కాలం మారుతుంది. పరిస్థితులు మారుతాయి. మనుషుల ఆలోచనలు మారుతాయి. ఈ మార్పుల మధ్య కన్యారాశి వారు ఎక్కువగా మౌనంగా బాధను భరిస్తారు. మీరు బాధపడుతున్న విషయం గురించి ప్రతి ఒక్కరితో చెప్పరు. మీ మనసులోని మాటను చాలా కొద్ది మందికే చెబుతారు. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో వచ్చిన మార్పులు మీ మనసుపై ప్రభావం చూపాయి. ఇప్పుడు ఆ పరిస్థితులలో ఒక మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ 3 రోజుల్లో శుక్రగ్రహ ప్రభావం మీ సంబంధాలపై స్పష్టంగా కనిపిస్తుంది. శుక్రుడు ప్రేమ, ఆప్యాయత, కుటుంబ అనుబంధాలు, గౌరవం, సౌందర్యం వంటి అంశాలకు సంబంధించిన గ్రహంలా పరిగణించబడతారు. శుక్రుడు ప్రేమ, ఆప్యాయత, కుటుంబ అనుబంధాలు, గౌరవం, సౌందర్యం వంటి అంశాలకు సంబంధించిన గ్రహంగా పరిగణించబడతాడు. అందుకే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే స్పందనలు మీ మనసును ప్రభావితం చేస్తాయి. కొన్ని రోజులుగా మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తి కావచ్చు. అతను లేదా ఆమె గురించి ఒక సమాచారం మీ చెవికి చేరుతుంది. ఆ సమాచారం మీలో ఒక కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. గతంలో జరిగిన సంఘటనలను మరో కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఆ సమాచారం మీలో ఒక కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. గతంలో జరిగిన సంఘటనలను మరో కోణంలో చూడడం ప్రారంభిస్తారు. చాలా సందర్భాల్లో మనం ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండా నిర్ణయానికి వస్తాం. అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా మనల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా దూరం అవుతారు. ఈ సమయంలో అలాంటి అపార్థాలపై స్పష్టత పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో కూడా కొన్ని మంచి పరిణామాలు కనిపిస్తాయి. ఇంట్లో ఎక్కువ కాలంగా చర్చలో ఉన్న ఒక అంశం పరిష్కారం వైపు కదులుతుంది. అందరి అభిప్రాయాలు ఒకే దిశలో చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల మీరు ఒక బాధ్యతను ఒంటరిగా మోస్తున్న భావన కలిగింది. ప్రతి సమస్యను మీరే పరిష్కరించాలి అనే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆ భారాన్ని పంచుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని మీరు గ్రహిస్తారు. ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీ సూచనలు పట్టించుకునే వ్యక్తులు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడుగుతారు. మీరు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. గౌరవం అనేది ఒక్క రోజులో రాదు. అది సంవత్సరాల కృషి, సహనం, నిబద్ధత వల్ల వస్తుంది. మీరు గతంలో చూపించిన బాధ్యతాయుతమైన ప్రవర్తన ఇప్పుడు మీకు మంచి పేరు తీసుకొస్తుంది. జూన్ 20 నుండి జూన్ 22 మధ్య మీ గురించి ఒక మంచి అభిప్రాయం మరికొందరి వరకు చేరుతుంది. మీరు ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోయినా మీ పని మీ గురించి మాట్లాడుతుంది. కొంతమంది కన్యారాశి వారికి సామాజికంగా ఒక కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమావేశం, ఒక కార్యక్రమం లేదా ఒక పరిచయం ద్వారా భవిష్యత్తులో ఉపయోగపడే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తించాలి. ప్రతి పరిచయం జీవితాంతం కొనసాగించాల్సిన అవసరం లేదు. కొన్ని పరిచయాలు ఒక పాఠం నేర్పడానికి వస్తాయి. కొన్ని పరిచయాలు ఒక అవకాశం తీసుకుంటాయి. కొన్ని పరిచయాలు ఒక కొత్త దిశ చూపిస్తాయి. మీరు ఎవరి కోసం ఎంత చేశారనే విషయం కంటే మీరు మీ విలువను ఎంతగా గుర్తించారనేదే ఇప్పుడు ముఖ్యమవుతుంది. శుక్రగ్రహ ప్రభావం కారణంగా మీ వ్యక్తిత్వంలో ఒక ఆకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడే తీరు, మీరు ప్రవర్తించే విధానం ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది కేవలం బాహ్య ఆకర్షణ కాదు, మీలోని ఆత్మవిశ్వాసం ఇతరులకు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇటీవల మీరు కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు. నేను ఇంకా బాగా చేయాలి అనే ఆలోచనలతో మీ విజయాలను కూడా పెద్దగా గుర్తించలేదు. ఇప్పుడు మీరు సాధించిన విషయాలను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసే సమయం వచ్చింది. మీ ప్రయాణం చిన్నది కాదు. మీరు దాటిన అడ్డంకులు చిన్నవి కావు. మీ ఎదుర్కొన్న పరిస్థితులు సులభమైనవి కావు. అయినా మీరు నిలబడ్డారు. అదే మీ బలం. ఈ సమయంలో ఒక కుటుంబ పెద్ద నుంచి లేదా అనుభవం ఉన్న వ్యక్తి నుంచి వచ్చే సలహా
మీకు ఉపయోగపడుతుంది. ఆ మాటలు సాధారణంగా అనిపించినా వాటిలో ఉన్న అనుభవం మీకు దారి చూపుతుంది. జూన్ 21 రోజున ఒక చిన్న సంఘటన మీలో ఒక సందేహాన్ని తొలగిస్తుంది. మీరు తీసుకోవాల్సిన ఒక నిర్ణయంపై స్పష్టత పెరుగుతుంది. మీరు ఎక్కువ కాలంగా వాయిదా వేసిన విషయం గురించి ముందుకు అడుగు వేస్తారు. మీ ఇంటి వాతావరణంలో కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది. గతంలో ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం కనిపిస్తుంది. కొంతమంది కన్యా రాశి వారికి దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. అది కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు, ఒక వ్యక్తి గురించి సమాచారం కావచ్చు, లేదా ఒక కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం కావచ్చు. ఈ 72 గంటల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంబంధాలను బలవంతంగా నిలబెట్టుకోలేము. నిజమైన అనుబంధాలు కాలంతో మరింత బలపడతాయి. అదే సమయంలో అవసరం లేని బంధాలు సహజంగానే దూరం అవుతాయి. మీరు మీ శక్తిని సరైన వ్యక్తులపై, సరైన విషయాలపై పెట్టడం ప్రారంభిస్తారు. అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. జూన్ 22 సమయానికి మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మరో కోణంలో చూస్తారు. ఎవరు నిజంగా మీకు మద్దతుగా ఉన్నారు, ఎవరు కేవలం పరిస్థితుల వల్ల మీ దగ్గర ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది. మీరు ముందుకు వెళ్లాల్సిన దారిని స్పష్టంగా చూస్తారు. ఇప్పటి వరకు మీరు మీ ఆలోచనలు, కృషి, నిర్ణయాలు, కుటుంబ సంబంధాలు, గౌరవం వంటి అంశాల గురించి విన్నారు. ఇప్పుడు ఈ ప్రయాణంలోని చివరి భాగంలోకి ప్రవేశిద్దాం. ఈ భాగంలో గురుగ్రహ ప్రభావం, ఆధ్యాత్మిక సంకేతాలు, జీవిత దిశ, అంతర్గత బలం మరియు రాబోయే కాలానికి సంబంధించిన సూచనల గురించి తెలుసుకుందాం. జీవితంలో కొన్ని సందర్భాలు మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆ పాఠం పుస్తకాల్లో దొరకదు, అనుభవాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. కన్యా రాశి వారు గత కొన్ని నెలలుగా అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. కొన్ని సంఘటనలు మీలో ఉన్న బలాన్ని బయటకు తీసుకొచ్చాయి. కొన్ని పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షించాయి. కొన్ని పరిణామాలు మీ ఆలోచన విధానాన్ని మార్చాయి. ఇప్పుడు మీరు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు. ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం మీ రాశిపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. గురుడి జ్ఞానం, మార్గదర్శకం, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం మరియు జీవిత దిశకు సంబంధించిన గ్రహంగా పరిగణించబడతారు. అందుకే ఈ 3 రోజుల్లో మీరు చేసే కొన్ని ఆలోచనలు భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ 72 గంటల్లో ఇటీవల మీరు ఒక ప్రశ్నను మీలో మీరే ఎన్నోసార్లు అడిగారు. నేను ఎప్పుడు ఎటు వెళ్ళాలి అనే ప్రశ్నకు సమాధానం వెతికారు. ఆ సమాధానం బయట ఎవరో చెప్పడం కాదు, మీలోనే దాగి ఉంది. ఈ సమయంలో ఆ సమాధానం నెమ్మదిగా స్పష్టమవుతుంది. చాలా కాలంగా మీరు వాయిదా వేసిన ఒక లక్ష్యం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఒకప్పుడు సాధించాలని అనుకున్న విషయం గుర్తుకు వస్తుంది. ఆ కళ మళ్ళీ మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సమయంలో మీ దృష్టి గతంపై కాకుండా భవిష్యత్తుపై నిలుస్తుంది. జరిగిన తప్పుల గురించి ఆలోచించడం తగ్గుతుంది. ఇక నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన పెరుగుతుంది. కొంతమంది కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉదయం ప్రశాంతంగా సమయం గడపడం, ప్రార్థన చేయడం, మనసును స్థిరంగా ఉంచే పనులు చేయడం వంటి అలవాట్లు మీలో కొత్త శక్తిని నింపుతాయి. గురుగ్రహ ప్రభావం కారణంగా మీరు కలిసే ఒక వ్యక్తి మీకు మంచి మార్గదర్శకత్వం ఇస్తారు. అతను పెద్దవాడు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తి కావచ్చు. అతని మాటల్లో మీకు అవసరమైన దిశ కనిపిస్తుంది. జూన్ 20 నుండి 22 మధ్య మీరు గమనించే మరో విషయం ఏంటంటే, మీ ఆలోచనలో స్పష్టత పెరగడం. ముందుగా క్లిష్టంగా అనిపించిన విషయాలు ఇప్పుడు సులభంగా కనిపిస్తాయి. మీరు ఒక సమస్యను చూసే విధానం మారుతుంది. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో పెద్ద మార్పు బయట నుంచి రాదు, మనలోని ఆలోచన మారినప్పుడు ఆ మార్పు ప్రారంభమవుతుంది. మీ విషయంలో కూడా అదే కనిపిస్తుంది. ఇటీవల మీరు ఒక పని గురించి సందేహపడ్డారు, ఒక నిర్ణయం గురించి వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మరోసారి పరిశీలిస్తారు. ఈసారి మీలో ఉన్న భయం కంటే మీలో ఉన్న నమ్మకం బలంగా ఉంటుంది. మీ ప్రయాణంలో మీరు నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు మీరు మీ విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ 3 రోజుల్లో మీకు కనిపించే చిన్న చిన్న సంకేతాలను గమనించండి. కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు, కొన్ని పరిచయాలు మీ దృష్టిని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. జూన్ 21 సమయానికి మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో ఆలస్యంగా వచ్చిన కొన్ని విషయాలు సరైన సమయంలోనే వచ్చాయని గుర్తిస్తారు. గతంలో మీకు కోల్పోయినట్టు అనిపించిన కొన్ని అవకాశాలు నిజానికి మీకు అవి సరిపోవని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. గురుగ్రహ ప్రభావం మీలో కృతజ్ఞతా భావాన్ని పెంచుతుంది. మీకు సహాయం చేసిన వ్యక్తులు గుర్తుకు వస్తారు. మీకు తోడుగా నిలిచిన వారు విలువ అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం, మీ సమయం, మీ ఆలోచనలపై మరింత శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు. జీవితం కేవలం పని లేదా డబ్బు మాత్రమే కాదని, మనశ్శాంతి కూడా అంతే ముఖ్యమని మీరు గుర్తిస్తారు. జూన్ 22 నాటికి మీలో ఒక కొత్త స్థిరత్వం కనిపిస్తుంది. గతంలో చిన్న విషయాలకు కలత చెందిన మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తారు. తొందరపాటు తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 72 గంటల్లో నేర్చుకునే గొప్ప పాఠం ఏంటంటే, కర్మ ఫలితం అనేది ఒక్కసారిగా ఆకాశం నుంచి పడేది కాదు. మీరు చేసిన ప్రతి మంచి ప్రయత్నం,
మీరు చూపిన సహనం, మీరు నిలబెట్టుకున్న విలువలు కలిసి మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు ఒక అంతర్గత మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఇప్పుడు మీలో కనిపిస్తుంది. మీరు గతాన్ని మోస్తూ ముందుకు వెళ్ళే వ్యక్తి కాదు, అనుభవాన్ని తీసుకొని ముందుకు నడిచే వ్యక్తి. ఈ సమయంలో మీకు అవసరమయ్యే 3 విషయాలు. మొదటిది స్పష్టమైన ఆలోచన, రెండవది స్థిరమైన కృషి, మూడవది మీపై మీకు ఉన్న నమ్మకం. ఈ 3 మీతో ఉంటే మీ ప్రయాణం మరింత బలంగా సాగుతుంది. ఈ 72 గంటల్లో మీరు చూసే ప్రతి సంఘటనను ఒక అవకాశంగా చూడండి. ప్రతి పరిచయాన్ని ఒక పాఠంగా చూడండి. ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. మీలో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకండి. కన్యా రాశి వారికి ఈ కాలం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. ఈ వీడియోని ఇంతవరకు చూసిన కన్యా రాశి వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.